పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని మా ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఆ ఎక్సర్సైజ్లో భాగంగానే ఈరోజు నేను, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు మనురవి గారు ఈరోజు రోజంతా ఉద్దండాపురం నుంచి మరి గట్టు నుంచి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 2 దగ్గరికి, ఆడ నుంచి శంకరమ్మ సముద్రం దగ్గర నుంచి, ఆడ నుంచి ఈడి నుంచి ఇప్పుడు నాగర్కర్నూలు పోతున్నాం, ఒట్టెం పంప్ హౌస్ చూస్తున్నాం. అన్నీ కూడా చూసి ఇరిగేషను ఆర్థిక శాఖ ఒక కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ వెంటనే నిధులు విడుదల చేయాలనో, ఎక్కడెక్కడనో పనులు వేగవంతం చేయాలనో ఒక పూర్తి ఎక్సర్సైజ్ చేసి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మేము చాలా ఫాస్ట్ ట్రాక్లో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది నేటివ్ జిల్లా, మరి వారి పట్టుదల, ఆర్థిక మంత్రిగా బట్టి విక్రమార్క గారి కోఆపరేషను, అందరి క్యాబినెట్ మంత్రుల క్యాబినెట్ నిర్ణయాలతో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టుల విషయంలో మేము ప్రయారిటీ ఇచ్చి చేపడుతున్నాం. ఆ సంకల్పం, ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్తోనే ఈరోజు రోజంతా తిరుగుతున్నాం. మరి అదేవిధంగా ప్రతి నెల 2 నెలలకి ఈ ప్రాజెక్టులు రివ్యూ చేసి వేగవంతం చేసి పూర్తి చేసి ఒకనాడు కరువు కాటకాలతో అల్లాడిపోయిన జిల్లా, ఒక వలసల జిల్లాగా పేరున్న ఈ జిల్లా సస్యశ్యామలం చేయబోతుందని చెప్పి మనం చేస్తాం.